యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మానవుని జీవితాల్లో మనతో నిలబడేవారు తక్కువగా ఉన్నారు, కానీ మన వెనుక మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి ప్రపంచంలో మన తోడు విడవకుండా, మన ఎల్లప్పుడూ మన తోడుండి నేను విడువను ఎడబాయననే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. బాగున్నారా? ఎండలు భయంకరంగా ఉన్నాయి, చాలామంది అనారోగ్యాలతో ఉన్నారని, ప్రాముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ బట్టి కొంతమంది మానసికంగా ఎంతో చింతలో ఉన్నారని మేము వింటున్నాం. ప్రార్థన అవసరతలు వస్తున్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు. ఎలాంటి దుష్ట శక్తులైనా ఎదుర్కొనే దేవుడు మన తోడుండి విజయాన్నిచ్చే దేవుడు ఉన్నారని ఆత్మీయ అనుభవంలోకి మనమందరం నడిపింపబడాలని ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిసెస్ నల్లి థామస్ మార్టిన్ గారు మరియు హిల్డా మార్గరెట్, వారి కుటుంబాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వీరి కుమారుడు మార్గరెట్ జోయల్, కోడలు స్నేహిత షారన్, అదేవిధంగా కుమార్తె మార్టినా షారన్ బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే అక్క నల్లి హెల్డా మార్గరెట్ అక్క బర్త్డే అనగానే బిడ్డలతోని, స్నేహితులతోని, బంధుమిత్రులతోనే పార్టీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ అక్క, ఈ కుటుంబం థామస్ మార్టిన్ అన్న మరియు హెల్డా మార్గరెట్ అక్క వారి జీవితాల్లో దేవుడిచ్చిన ఒక గొప్ప ప్రేరేపణతోని ఈరోజు ఒక ఆత్మైన రక్షింపబడాలనే గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ నల్లి థామస్ మార్టిన్ గారిని, హెల్డా మార్గరెట్ అక్కని, వారి బిడ్డల్ని మార్గరెట్ జోయల్, కోడలు స్నేహిత షారన్, కుమార్తె మార్టినా షారన్ని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. హెల్డా మార్గరెట్ అక్క బర్త్డే జరుపుకుంటుండగా అక్కకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వారి మనవడు థామస్ మార్టిన్ అన్న, హెల్డా మార్గరెట్ అక్క మనవడు బెనయ్య మిరాన్ కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం కొరకై, మంచి భవిష్యత్తు కొరకై, మార్టినా షారన్ యొక్క మంచి ఆరోగ్యం కొరకై, భవిష్యత్తు కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మార్గరెట్ జోయల్ తన భార్య స్నేహిత షారన్ వారి ఆత్మీయ ఎదుగుదల కొరకై, వారి భవిష్యత్తు కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ పేరు పేరున తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం, ఆజ్ఞ, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడను, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, సూక్తి, కష్టాలు నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొలుపు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచమని మరొకసారి మీ పాదాల దగ్గరికి కుటుంబాన్ని అంతటినీ, ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న హెల్డా మార్గరెట్ అక్కని మీ పాదాల చెంతకు తెస్తూ వీరిని నిండుగా మెండుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఏ క్రీస్తు మన పక్షాన యుద్ధం చేయవారు. ఈ రోజుల్లో మీరు ఆలోచించండి, మన తోడు ఉండేవారు తక్కువైపోయారు. మనల్ని ఎవరేమన్నా అంటే మన పక్షాన ఉండి మాట్లాడేవారు తక్కువైపోయారు. మన జీవితాల్లో మన వెనుక మాట్లాడేవారు ఎక్కువైపోయారు. కానీ ఇలాంటి సందర్భాలలో మన పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడు ఉన్నారు అనే సత్యాన్ని ఈ కుటుంబం, అనగా ఒక నాయనమ్మ, ఒక అమ్మమ్మ తన మనవరాలు జానిస్ ప్రెస్లీ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారి జీవితాల్లో తన మనవరాలు బర్త్డే సందర్భంగా ఒక ఆత్మైన రక్షింపబడాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. బర్త్డే అనగానే, చిన్న బిడ్డలు అనగానే ఏదైనా ప్లే సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే బర్త్డే ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని పిలిచి బర్త్డే చేసి ఇలా చేయాలి అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ తన మనవరాలి బర్త్డే సందర్భంగా ఒక ఆత్మ రక్షింపబడాలి, ఒక కుటుంబం కట్టబడాలి అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అనే గొప్ప ఉద్దేశంతో జానిస్ ప్రెస్లీ గారి నాయనమ్మ, అమ్మమ్మ గారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మిస్టర్ అండ్ మిసెస్ ఎం ఆల్ఫ్రెడ్
విజయ్ కుమార్ గారు మరియు ఎలిజబెత్ సుహాసిని గారు, వారి బిడ్డలు బ్లెస్సీ సుష్మిత గారు, కుమారుడు రిచర్డ్స్ వినయ్, కోడలు ప్రియాంక, వారి కుమార్తె యానిస్ ప్రెస్లీ ఈరోజు బర్త్డే జరుపుకుంటుంది. అదేవిధంగా మరొక కుమారుడు ప్రొవా పాల్ డానియల్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాం. తండ్రి, ఒక నాయనమ్మ ఒక అమ్మమ్మ కలిసి తన మనవరాలి యొక్క బర్త్డే సందర్భంగా చేస్తున్న ఈ సహాయాన్ని బట్టి మీరు మహిమ పొందుకునే విధంగా, ఒక్క ఆత్మ రక్షింపబడే విధంగా, వారి కుటుంబంలో వారు చేస్తున్న నాయనమ్మగా అమ్మమ్మగా వారు చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించులాగున మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయ్యే ఉండువలెనని ప్రజలతో చెప్పెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం, ఆజ్ఞ జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడను, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, సూక్తి కష్టాలు నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాలకు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఏ కష్టం వచ్చినా మా జీవితాలు యుద్ధము చేసి యెహోవా మా తోడున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరచమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో, ప్రాముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న యానిస్ ప్రెస్లీ జీవితాల్లో, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతలో ఈ వాగ్దానానుసారంగా మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు కదూ? మీరు బాగున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. నిరీక్షణ సమయము అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు అనుచరులు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దైవ దీవెనలు పొందుతున్నారని మరి మాకు తెలియజేస్తున్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము. మీతో మేమున్నాము, యేసు అనుచరులతో మేమున్నాము. మీరు చేయుచున్న సేవలో మేము వీఆర్ ట్రస్టింగ్ ద మినిస్ట్రీ. మీరు చేయుచున్న సేవలో మేము నమ్మకము పెట్టి మేము కూడా పాలి భాగస్తులుగా ఉండాలని ఆశపడుతున్నామని మీరు ముందుకు వచ్చారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మంచిది. తల్లుల మీద సిరీస్ చేయాలని ఆశపడుతున్నాను. మదర్స్ ఆఫ్ ద బైబుల్ కొంతమందిని మీకు పరిచయం చేసి, దానితో పాటుగా తల్లిగా చేయబడిన నీవు, ప్రియ చెల్లమ్మ, ప్రియ సిస్టర్, తల్లిగా చేయబడిన నీవు, తల్లి కాబోతున్న నీవు. కొంతమంది గర్భిణీలుగా ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఈ వాక్యం వింటున్నారు. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రోగ్రామ్ అయ్యే లోపల ప్రార్థన చేస్తున్నాను. తల్లిగా చేయబడిన నీవు, తల్లి కాబోతున్న నీవు, తల్లి అయిన నీవు. నా మాట జాగ్రత్త వింటున్నారు కదా? తల్లిగా చేయబడిన నీవు, తల్లి కాబోతున్న నీవు, తల్లి అయిన నీవు ఏ రీతిగా ఉండాలి అనే అంశాలపై మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఈ సిరీస్ని ఎవరితో ప్రారంభించాలి అని నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సత్యాలని కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సిరీస్ని ఎవరితో ప్రారంభించాలి అని నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి అనగా, యేసు ప్రభుతో ప్రారంభించాలి. టు స్టార్ట్ విత్ జీసస్, టు ఆనర్ అవర్ మదర్స్. మన తల్లులను మనము గౌరవించాలి. మన తల్లులు చేసిన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను మా తల్లిగారు మాట్లాడటానికి ఇష్టపడరు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ తీసుకుందామని అనుకున్నాను. అడిగితే నేను మాట్లాడను రా కెమెరాలో అని అన్నది. షీ ఆల్వేస్ వాంట్ టు బి బిహైండ్ ద సీన్స్ అండ్ హెల్పింగ్. మా నాన్నగారు జోషి గారు ఇంత సేవ చేయగలిగారు అనగా మొట్టమొదటి దేవుని కృప, రెండవది మా తల్లిగారు చేసిన త్యాగము, సహకారము, సహాయము. నా మాట వినాలి మరొకసారి. ప్రత్యేకంగా సేవకులు, సీనియర్ మోస్ట్ ఎవాంజలిస్ట్, సీనియర్ పాస్టర్స్ ఈ వాక్యం చూస్తూ ఉంటే, ప్రియ అంకుల్, దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు ఇంత గొప్ప సేవ చేయగలిగారు అనగా, సంఘ కాపరిగా, ఒక ఎవాంజలిస్ట్గా మీరు ఇంత గొప్ప సేవ చేయగలిగారు, ఎన్ని సంవత్సరాలు మీరు సేవ చేయగలిగారు అనగా, మీ వెనుక ఉన్న మీ భార్య, మీ వెనుక ఉన్న దేవుడు మీ జీవితంలో అనుగ్రహించిన స్త్రీ అని మీరు మరవవద్దు. మేము ఆరుగురము, అనేకులకు తెలుసు మేము ఆరుగురము. నేను మగవాళ్ళలో పెద్దవాడిని. మేము ఆరుగురిని మరి నాన్నగారు సెక్యులర్ ఫీల్డ్లో ఉండి జాబ్ రిజైన్ చేసి మరి సేవకు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నామో నాకే తెలుసు. మా పెద్దక్కతో నేను మొన్న మాట్లాడుతూ నేను అన్నాను, అక్క, మా చిన్నక్క నేను మా ముగ్గురము, మిగతా ముగ్గురు అంత కష్టాలు ఎదుర్కోలేదు, కానీ మా ముగ్గురము మేము చూసిన పేదరికము, మా ముగ్గురము మేము ఎదుర్కొన్న కష్ట నష్టాలు, మా ముగ్గురము సేవలో ఉన్న కష్టాలు ఏ రీతిగా ఉంటాయో మేము చూసాము. ఏదో ఇప్పుడు నేను సేవ చేసేస్తున్నాను, ఏదో మంచి మెర్సిడీస్ బెంజ్ నడిపేస్తున్నాను, లేకుంటే ఏదో నేను పెద్ద సంఘానికి పాస్టర్గా లేకుంటే టెనిసీ స్టేట్ డైరెక్టర్గా ఉన్నానని ఏదో విర్రవీగుతానికి వీల్లేదు. నేను ఏమై ఉన్నానో దేవుని కృప, దేవుని కనికరము, రెండవదిగా తల్లిదండ్రులు చేసిన
ప్రార్థన. తల్లిదండ్రులు దీవించిన విధానము, నేర్పించిన విధానము, ప్రత్యేకంగా మా తల్లిగారు దైవ కృపావరం గారు, ఈ పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. అంటే తను మాట్లాడటానికి ఇష్టం లేదు కాబట్టి నేను ఈ చిత్రం చూపిస్తున్నాను. మా తల్లిగారి గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటుంది ఈ వయసులో కూడా. వాక్యంలోకి వెళ్ళే ముందు అంటే మా తల్లి గురించి చెప్పాలి కాబట్టి ఏదో చెప్తున్నానని అనుకోవద్దు. బికాజ్ ఐ హ్యావ్ సీన్ హర్ లైఫ్, ఐ హ్యావ్ సీన్ హర్ టీయర్స్. తన కన్నీరు చూశాను, తన కష్టం చూశాను, తనకు నష్టం చూశాను కాబట్టి ఒక పెద్ద కుమారుడిగా ఈ మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి తల్లిని సన్మానించాలి. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్తానికి ముందుగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. తల్లులు ఎవరన్నా ఈ వాక్యం చూస్తూ ఉంటే ఏకీభించండి. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ తల్లి, నువ్వు ఈ వాక్యం చూస్తూ ఉంటే నీ హృదయం గాయపడ్డదేమో, నీ కుమారుడు నీ కుమార్తె నిన్ను విడిచివేశారేమో, నిన్నెవరూ పట్టించుకునేవారు లేరేమో. ఈ వాక్యం చూస్తూ నువ్వు అనుకుంటున్నావు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు బాబు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో నువ్వు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడమ్మా. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నావు. నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నప్పటికీ కూడా, ఏ ప్రదేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటున్నప్పటికీ కూడా ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ రీతిగా నాయన మరి నిరీక్షణ సమయము, యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ సమయం ద్వారా ప్రియ బిడ్డల గృహంలో దర్శించే కృపను మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏం చెల్లించి మీరు రుణాన్ని తీర్చుకోగలము నాయన. ప్రత్యేకంగా మరి నాయన తల్లులను మేము ఆనర్ చేస్తుండగా ప్రభువా, నాయన మీరు ఏర్పరిచిన ఈ వ్యవస్థను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నాయన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయండి. ఎవరైనా ప్రభువా నిస్పృహ, నిరాశ, తల్లులు ప్రత్యేకంగా కృంగుదలలో ఉంటే ప్రభువా, హృదయము గాయపడి ఉంటే నాయన ప్రభువా, గాయములు కట్టువాడువు నీవే ప్రభువా, వారి గాయములు మీరు కట్టుమని అడుగుతున్నాను నాయన సహాయం చేయండి. వారికి శాంతి సమాధానాన్ని మీరు ప్రసాదించమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నాతో పాటు ఆమెన్ అన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. బైబిల్ ఉన్న వారు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచియుండుట చూసి, నా మాట జాగ్రత్త వినాలి, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు ఆయన దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అమ్మా అమ్మా అనే మాట గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో వాక్యం అమ్మ అనే మాటలో ఉన్న యేసు ప్రభువారు సిలువలో ఉండే అంత పాప భారము మోస్తున్నప్పటికీ కూడా తల్లిని గురించి ఆలోచించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అమ్మా అని సంబోధించారు. అంత బాధలో లోక పాప భారము ఆయన పైన మోసి, ఆయన మోస్తూ మన పాపము నా పాపము భరిస్తూ ఆయన పడరాని ఆ బాధలు పడి, చూడండి ఎంత బాధపడ్డారో. మనం ఈ చిత్రంలో మనం చూస్తూ ఉండొచ్చు, ఈ వీడియోలో ఎంత బాధపడి మన గురించి ఆయన శరీరము నలగొట్టబడి, ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, అననుకూలన పరిస్థితుల్లో, ఎండ ఒక మండు, ఇటు ఎండలో, అట్లాంటి పరిస్థితుల్లో తల్లిని గురించి ఆలోచించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, వాక్యం వింటున్న ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, గమనించవలసిన సత్యము. అందుకే నేను యేసు ప్రభుతో ప్రారంభించాలని ఆశపడ్డాను. ఈ మదర్స్ సిరీస్ యేసు ప్రభుతో ప్రారంభించాలని ఆశపడ్డాను. దేవాతి దేవుడు నిన్ను నన్ను సృజించిన, నా మాట వింటున్నావు కదా, నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడు సిలువలో మన పాపము భరిస్తూ, సిలువలో ఆయన వేలాడుతూ తల్లి గురించి ఆలోచించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం, మొట్టమొదటిగా మనము యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ తల్లి గురించి ఆలోచించారు. తల్లి గురించి ఆలోచిస్తూ మనం నేర్చుకోవాల్సిన సత్యము ఏంటి అనగా, మొట్టమొదటిగా యేసు ప్రభుకి కుమారుడికి తల్లిపై ఉన్న ప్రేమ, కుమారుడికి తల్లిపై ఉన్న ప్రేమ. The God, he was on the cross bearing the sins of the world, but he was still thinking about his mother. Even though he was taking the wrath of the judgment and the sin upon himself, but he was still thinking about his mother. As a son, he was loving. He had a loving attitude. He never forgot his mother. వాక్య వినే ప్రియులు గమనించవలసింది, తల్లిని మరువలేదు. ఈరోజు నిన్ను సూటిగా ఒక అన్నగా, ఒక దేవుని సేవకుడిగా అడుగుతున్నాను, తల్లిని మర్చిపోయావేమో నువ్వు. నవమాసాలు మోసి కనిన
తల్లిని నువ్వు మర్చిపోయావేమో తమ్ముడు ప్రీచ్చలమ్మా. నిన్ను పెంచింది, నీకు విద్య ఇచ్చింది, నిన్ను ఎంతగానో అల్లారుముద్దుగా పెంచి అల్లారుముద్దుగా చూసుకున్న తల్లిని నవమాసాలు కానీ నీ గురించి పథ్యం చేసి నీ గురించి ఎంతో తన బాడీ ఫిజికల్గా తను ఎన్ని చేంజెస్ వెళ్ళినప్పటికీ కూడా, ఎంత కష్టం ఎంత నష్టమైనప్పటికీ కూడా ఆ నవమాసాలు భరించి నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు ఆ విద్యాభ్యాసనిచ్చి ఆ విద్యాభ్యాస ఇస్తుండగా ఎన్ని త్యాగాలు చేసి నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తే, నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కన్న తల్లిని మర్చిపోయిన బిడ్డలను నేను ఎరుగుదును. ఫోన్ చేసి ఒక తల్లి నాతో మాట్లాడుతూ ఎంతగానో వేదనతో ఫోన్ చేసింది. బాబు నీ నెంబరు ఒకళ్ళ పనాల తెలిసిన వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయను ఆయన. అమ్మ చెప్పండి అమ్మా ఏంటంటే, నా బిడ్డలు నాకు 2 కుమారులు, వారు ఎంతగానో కష్టపడి అంకుల్ వారు పెరుగుతుండగానే చిన్న వయసులో అంకుల్ చనిపోయారు. నేను ఎంతగానో కష్టపడి వారిని పెంచాను బాబు, స్పర్జన్ బాబు. వారిని పెంచి పెద్దం చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్ళి వివాహాలు చేసుకున్నారు. వివాహాలు చేసుకున్న తర్వాత మొదటి దినాల్లో బాగానే ఉండేది. నాకు ఫోన్ చేసేవారు, నాకు ఆర్థిక సహాయం చేసేవారు, ఎలాగున్నానో కనుక్కునేవారు. మరి ఏమైందో ఏంటో తెలియదు నాయన, మరి ఫోన్ చేస్తాం మానివేశారు, నాతో మాట్లాడటం లేదు. నేను ఫోన్ చేసినా కూడా ఏదో పొడిగా మాట్లాడాలి కాబట్టి ఎప్పుడెప్పుడు పెట్టేద్దామా అని. అమ్మా నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పిల్లలతో ఉన్నాను, ఇలాంటి బిజీగా ఉన్నాను, జవదాటుతున్నారు, నాకు అర్థమైంది మాట్లాడటం ఇష్టం లేదు అని మానివేశాను. నా హృదయంలో ఎంతో ఆవేదన. నేను ఏదైనా తప్పు చేశానా బాబు, నా గురించి ప్రార్థన చేసి చెప్పు నువ్వు అన్న వెంటనే నా హృదయం ఎంతో కృంగిపోయింది. ఇప్పుడు బిడ్డలారా, తమ్ముళ్ళు, నాకంటే చిన్న వయసు ఉన్నవారు తమ్ముళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించాడు. లండన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, కువైట్ కానీ, ఏ దేశంలో మీరు ఉన్నప్పటికీ కూడా నా మాట జాగ్రత్తగా వినాలి. ఒక దేవుని సేవకుడిగా, ఒక అన్నగా నేను చాలా సూటిగా చెప్తున్నాను. మీరు బాధపడినా పర్లేదు, మీరు దీవించబడ్డారు, మీరు పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఒక ముద్ద, నా మాట వింటున్నారు, ఐ వాంట్ గో లిటిల్ బిట్ పర్సనల్, మీరు ఒక ముద్ద అన్నం తింటున్నారు, నా మాట మీరు నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు, మీరు ఒక ముద్ద అన్నం తింటున్నారు అనగా 2 కారణాలు. ఒకటి దేవుని కృప, రెండవది తల్లి చేసిన ప్రార్థన, తల్లి పెంచిన పెంపకం. కొంతమంది అనుకోవచ్చు, అన్న మా తల్లి గురించి నీకు తెలియదన్నా అని అనుకోవచ్చు. నాకు తెలియకపోవచ్చు. నో, ఐ డోంట్ నీడ్ టు నో. ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్, ఎటువంటి తల్లి అయినప్పటికీ కూడా నువ్వు దేవుని ఆత్మచేత ముద్రించబడి దేవుని రక్షణను అందుకున్నట్లయితే యూ విల్ అన్కండిషనల్లీ లవ్. నేను ఎందుకు క్షమించాలి? ఒక ప్రశ్న అడగాలి, నన్ను ఎందుకు క్షమించాలి? నేనేదో పెద్ద గొప్ప వ్యక్తినని కాదు, కేవలం దేవుని కృప, దేవుని కనికరము. నేను నీ పాప క్షమాపణలో నిత్య నరకానికి వెళ్ళవలసిన వాడువు దానువు, నిన్ను ఎందుకు క్షమించాలి? ప్రభు, గాడ్స్ అన్కండిషనల్ లవ్. ఈరోజు నువ్వు కూడా నీ తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తల్లి ఏడుస్తా ఉంటే నేను బిడ్డలకు ఫోన్ చేశాను, అమ్మ నెమరీ అమ్మ నేను మాట్లాడతానని. ఆఫ్టర్ లాట్ ఆఫ్ కౌన్సిల్ ఐ మేడ్ దెమ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మదర్. వాళ్ళకి తెలియదని కాదు, ఈ బిజినెస్లో పడి మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తాం ప్రారంభించారు. తల్లి నాకు ఫోన్ చేసింది, బంజారా హిల్స్లో ఉంటుంది. ఆ తల్లి ఫోన్ చేసి, బాబు థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ మీ బ్యాక్ విత్ మై సన్స్. దేవుడు నిన్ను దీవించుగాక, నాకు 2 కాదు 3 బిడ్డలు, నువ్వు కూడా నా కుమారుడు వంటివే అని అన్నది. కాబట్టి తల్లుల్ని మర్చిపోవద్దు. యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పటికీ కూడా ద క్రియేటర్, నా మాట వింటున్నావు కదా, ద క్రియేటర్ వాజ్ ఆన్ ద క్రాస్ బట్ స్టిల్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ హిస్ మదర్. ఎంత ప్రేమ! తల్లి అంటే ఎంత ప్రేమ! బిడ్డ, దేవుని బిడ్డ, నేను అడుగుతున్నాను ఈరోజు, దేవుని బిడ్డగా పిలువబడే నీవు, క్రైస్తవుడిగా పిలువబడే నీవు, యేసు అనుచరుడుగా పిలువబడే నీవు, నీ తల్లిని ప్రేమిస్తున్నావా? తల్లిని తిట్టేవారిని నేను ఎరుగుదునండి, తల్లుల్ని కొట్టేవారిని ఎరుగుదును. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! నేను చెప్తున్నాను, దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, తల్లి మీద నువ్వు చెయ్యి లేపావా, తల్లిని నువ్వు అబ్యూజ్ చేసావా, తల్లిని అనరాని మాటలు అన్నావంటే దేవుని ఉగ్రత నీ మీద వస్తుంది. నా మాట జాగ్రత్త. అన్న శపిచ్చేస్తున్నాడు మమ్మల్ని అని అనుకోవద్దు. దేవుని వాక్యం ఏముంది? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యూ విల్ లివ్ లాంగ్. నువ్వు దీర్ఘాయుషమై జీవించదు. ఎప్పుడు తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీకు దీర్ఘాయుషు ఉండాలి అనగా తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ జీవితంలో శాంతి సమాధానం ఉండాలి అనగా తల్లిని తండ్రిని నువ్వు గౌరవించాలి, తల్లిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? ఆయన సిలువలో వేలాడుతూ కూడా తల్లి గురించి ఆలోచించే రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దట్ షోస్ ద లవ్ ఫర్ ద మదర్. నెంబర్ 1, తల్లి పట్ల ఉన్న ప్రేమ కాదు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అని అనుకున్న పరిస్థితుల్లో ప్రభువారు వచ్చారు.
కాదు, మనకు తెలుసు క్రిస్మస్ టైంలో యేసు ప్రభు జననం గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. ఇన్ అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ బర్త్ ఇన్ దట్ ఫ్యామిలీ. అయినప్పటికీ కూడా కుమారుడు తల్లి అయిన మరియాని ఎంతగానో ప్రేమించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సూటిగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, ఈరోజు వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈజ్ యూ నీడ్ టు లెర్న్ టు లవ్. లెర్న్ టు లవ్ యువర్ మదర్. ఎటువంటి గాయం ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాక్యం ఒక అన్నగా, ఒక దేవుని సేవకుడిగా నీతో ప్రాధాయపడుతున్నాను. దేవుని సిలువ చెంతకు వచ్చి, ప్రభువా నా హృదయంలో మరొకసారి ఆ కోరిక నాయన డెవలప్ చేయి ప్రభువా, నా తల్లిని నేను ప్రేమించే రాతుగా. మీరు కొంతమంది ఇప్పుడు యవనస్తులు కొంతమంది కానీ పెళ్ళైతే మీకు తెలుస్తుంది, మా తల్లి విలువ నాకు తెలియదని కాదు, కానీ నాకు వివాహం అయిన తర్వాత నా సత్యమని జాయన్ 3 బిడ్డలను కన్న తర్వాత ఆ పడే బాధలు చూసి నా భార్య మీద వాల్యూ పెరిగింది, మా తల్లి మీద గౌరవం ఇంకా పెరిగింది. మేము 3కే కింద మీద పడిపోతున్నాం. ఇక్కడ 6 ఎలా పెంచిందిరా బాబు అని అనుకుంటాను. అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నేను నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను మాట్లాడుతున్నప్పుడు మా తల్లిగారు కూర్చున్నప్పుడు నేను సభాముఖంగా చెప్పాను, ఒకవేళ నేను ఎవరికన్నా క్రౌన్ పెట్టవలసి వస్తే మా తల్లికి మొట్టమొదటిగా ద బెస్ట్ మదర్ క్రౌన్ పెట్టాలి. ఎందుకు అనగా 6 మరి నేను కొంతమంది నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కొంతమంది చూస్తున్నారు, వారికి తెలుసు నా జీవిత విధానం ఏ రీతిగా పెంచాను. అందరికంటే ఎక్కువ దెబ్బలు, నా మాట వింటున్నారా, అందరికంటే మా 6 ఎక్కువ దెబ్బలు తిన్నది నేనే మా ఇంట్లో. ఎందుకంటే అంత అల్లరిగా పెరిగాను. అయినప్పటికీ కూడా మా తల్లి నన్ను ఆ క్రమశిక్షణ పెట్టి, సో ఆ రీతిగా కొట్టబట్టే ఈరోజు దేవుని సేవలో ఈ రీతిగా విస్తృతంగా దేవుని మహిమార్థమై చేసే కృపను దేవుడు చేశాడు. కాబట్టి తల్లిని ప్రేమించాలి. తల్లిని ప్రేమిస్తున్నామా లేదా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒకసారి ఆలోచిద్దాం. ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్ ప్రాక్టికల్ అప్లికేషన్. కాల్, టెక్స్ట్. మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన వెంటనే, ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే పికప్ ద ఫోన్, కాల్ యువర్ మదర్ ఆర్ టెక్స్ట్ యువర్ మదర్ చేసి, అమ్మా ఎలాగున్నావు, నువ్వు దేశ విదేశాల్లో ఉంటే అమ్మా తమ్ముడు ప్రిచ్చలమ్మా, ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే నువ్వు ఒక ఫోన్ కానీ టెక్స్ట్ కానీ చేసి, అమ్మా నేను వాక్యం విన్నాను, స్పర్జనన్న చెప్పిన వాక్యం విన్నాను, పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్నాను, నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఐ లవ్ యూ. నా మాట వినారా? ఈ మాట వినటానికి నా మాట జాగ్రత్త వినాలి. గత 17 సంవత్సరాలుగా సేవ చేస్తూ నేను అనేక తల్లులతో మాట్లాడిన మాట, వారు వాట్ ద డిజైర్ ఇన్ దేర్ హార్ట్స్ ఇస్ దే వాంట్ టు లిసన్ దట్ యు లవ్ దెమ్. నువ్వు వారిని నీ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు అని వారు వినాలి. ప్రభువారు సిలువలో ఆయన వేలాడుతూ చెప్పలేదు, కానీ హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ లవ్. అమ్మా అని పిలిచట్లో ఐ లవ్ వాట్ హీ కాల్డ్. ప్రభువారు యేసు తన తల్లి అయిన తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉంటుట చూచి అమ్మా, అక్కడ కామా ఉంది, అమ్మా అన్న. దట్ షోస్ ఆ వర్డ్లో దెర్ ఇస్ సో మచ్ డెప్త్, దెర్ ఇస్ సో మచ్ ఇమోషనల్, దెర్ ఇస్ సో మచ్ ఇమోషన్స్, దెర్ ఇస్ సో మచ్ లవ్ అటాచ్డ్ ఇన్ దట్ వర్డ్. అది పెరుగుతూ మనం ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, నేను డాడీ అనుడు ఎప్పుడు నేను వినలేదు, మరి అనొచ్చేమో, నేను ఎవరిని తప్పు పడటం లేదు, కానీ పడ్డ వెంటనే అమ్మ అంటాం మనం. కాదు, నొప్పి వచ్చినా అమ్మ అంటాం, బాధ వచ్చినా అమ్మ అంటాం. కాబట్టి అటువంటి తల్లిని మర్చిపోతున్నాం మనం. ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం, తల్లిని ప్రేమించాలి. యేసు ప్రభు మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠ, నిరీక్షణ సమయం ద్వారా నువ్వు నేర్చుకునే ఆధ్యాత్మిక సత్యము ఏంటి అనగా తల్లిని ప్రేమించాలి. వెళ్ళలేకపోతే కనీసం ఫోన్ అన్న చెయ్యి, వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళి తల్లినితో ప్రార్థించు, తల్లికి చెప్పు, నువ్వు లుకింగ్ ఇన్ టు హర్ ఐ, లుక్ ఇన్ టు హర్ ఐ అండ్ సే మామ్ థ్యాంక్ యూ, మామ్ ఐ లవ్ యూ. అమ్మ నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన కష్టానికి నేను రుణస్థుడను, దేవుడు నిన్ను దీవించుగాక, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, ఐ డోంట్ వాంట్ యూ టు ఫర్గెట్ దట్ అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు దీవించబడతావు. నీ జీవితంలో శాంతి, సమాధానం. నువ్వు చేసే పని చూసి, నా మాట జాగ్రత్త ఉంటుంది, దేంట్లో ఎన్నో దీవెనలు ఇమిడి ఉన్నాయి. నువ్వు చేసే యాక్షన్, నువ్వు చేసే పని చూసి నీ బిడ్డలు నీ భార్యను ప్రేమిస్తారు. తల్లిగా చేయబడిన నీ భార్య నీ బిడ్డలు గౌరవిస్తారు. అదో అనేక సార్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి, మీ తల్లులతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి, నీ తల్లితో కూడా నీ బిడ్డలు ఇష్టానుసారంగా, నీతో నీ భార్యతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నువ్వెందుకు అని కంగారు పడిపోతున్నావు? ఇదేదో రాకెట్ సైన్స్ కాదు ఇది. నువ్వు గౌరవిస్తే వాళ్ళు నీ తల్లిని నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే దే ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమేజ్. దే ఫాలో, దే సీ అస్. మనల్ని 24 గంటలు మనల్నే వారు చూస్తున్నారు కాబట్టి దే ఫాలో అస్, దే సీ అస్, దే ఇమిటేట్ అస్. కాబట్టి ఈరోజు ఈ సిరీస్, మదర్స్ సిరీస్ ప్రారంభించాము. ద వాల్యూ, దీనికి ఒక పేరు పెట్టవలసి వస్తే ద వాల్యూ ఆఫ్ ఎ మదర్. తల్లి యొక్క వాల్యూ, వీ కెనాట్ వాల్యూ హర్, వీ కెనాట్ పుట్ ఎ ట్యాగ్ టు హర్. కానీ తల్లి చేసిన త్యాగము,
తల్లి చేసిన కష్టము, పడిన కష్టము, నష్టము, నిన్ను పెంచి నిన్ను పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొస్తే ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, తల్లిని మర్చిపోయి ఉంటావేమో. ఏదో గొడవ ఉంటుంది, ఏదో ఆ తల్లి టెన్షన్లోనో స్ట్రెస్లోనో బాధలోనో ఏదో మాట అని ఉంటుంది. అంత మాత్రాన తల్లిని విడిచివేయకూడదు, అంత మాత్రాన తల్లి చెయ్య విడిచివేయకూడదు, అంత మాత్రాన తల్లితో మాట్లాడటం మానివేయకూడదు. ప్రభువారు నేర్పిన మాదిరి మనం కూడా నేర్చుకుందాం. సిలువలో లోక పాపమును భరిస్తూ మోస్తూ కూడా ఆయన అమ్మను గురించి ఆలోచించిన యేసు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు తల్లిని ప్రేమిద్దాం, మనం తల్లితో మాట్లాడదాం, తల్లిని గౌరవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మరి తల్లులందరూ నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీవించండి. కుడి హస్తము నేను ప్రార్థిస్తుండగా మీరు ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా, నువ్వు తల్లివైతే అమ్మారు, నువ్వు తల్లివైతే నీ కుడి హస్తం చూపించు. నువ్వు తల్లిగా ఉండి గర్భంతో ఉంటే కుడి హస్తం చూపించు. నువ్వు తల్లి కాబోవాలని నువ్వు ఆశపడుతూ ఉంటే నీ కుడి హస్తం చూపించు. 3, నువ్వు తల్లివైనా, తల్లి కావాలని ఆశపడుతున్నా, తల్లి అయ్యి ప్రాసెస్లో ఉంటే నీ కుడి హస్తం చూపించు. నేను నీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడు. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి నాయన ఈ సిరీస్ ద వాల్యూ ఆఫ్ మదర్ ప్రభువా, నాయన మరి ఈ సిరీస్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తల్లి నాయన దైవ కృపావరం అమ్మను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తను చేసిన త్యాగాన్ని ఎరిగిన దేవుడు ప్రభువా. నాయన మరి 6 బిడ్డల్ని పెంచి పెద్ద చేసే కృపను మీరు దయచేశారు. దాంట్లో 2 బిడ్డలు సేవలో ఉండే కృపను మీరు దయచేశారు ప్రభువా. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. తల్లిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ మీరు దయచేయండి. నాయన ప్రత్యేకంగా తల్లులు వారి కుడి హస్తాలు ఎత్తారు ప్రభువా. నాయన వారి కుడి హస్తాలను మీరు పట్టుకోమని అడుగుతున్నాను నాయన మీరే సహాయం చేయండి. నాయన దీర్ఘకాల వ్యాధులతో చేత ఎవరైనా తల్లులు బాధపడుతూ ఉంటే ప్రభువా, నజరేయుడైన యేసు నామంలో వారికి నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. నాయన శాంతి సమాధానం లేక ఎవరైనా తల్లి నాయన చెయ్యి ఎత్తి వింటే ప్రభువా, ఆ తల్లి చెయ్యిని మీరు పట్టుకొని శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి. తల్లులుగా చేయబడిన వారు ఎవరైనా గర్భిణిగా ఉంటే ప్రభువా, వారికి శాంతి సమాధానం దయచేయండి. నాయన సుఖమైన ప్రసవము యేసు నామములో అనుగ్రహించును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన మరి తల్లులు కావాలని బిడ్డలు ఆశపడుతూ ఉంటే, ప్రియ చెండేళ్ళు ఎవరైనా హస్తం లేపి ఉంటే ప్రభువా, వారి హస్తాన్ని పట్టుకోండి నాయన. వారి హస్తం చూపించడం ద్వారా వారు అడుగుతున్నారు, నా హృదయ కోరికలు తీర్చే దేవుడు యెహోవా దేవుడు, కాబట్టి యెహోవా దేవునికి చూపిస్తున్నాను అని ప్రభువా ఒక సిగ్నిఫికెన్స్గా వారు చేయెత్తారు ప్రభువా. వారి నాయన వారి ఆశను మీరు కనపరచండి. ఎందుకనగా మా హృదయ కోరికలు తీర్చే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నాయన మీరే సహాయం చేయండి. బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించండి. ప్రత్యేకంగా హస్తము ఎత్తిన ప్రతి తల్లిని ప్రభువా, తల్లిగా కాబోచున్న, తల్లి అయిన నాయన ప్రాసెస్లో ఉన్న నాయన బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి నాయన రేపు మళ్ళా మేము కలుసుకునే పర్యంతం మీ కృపా దీవెనలు మా పంచుట ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు
మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.